మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు చంపుతాడు. రే గురు, నువ్వు చంపరా. ఏంట్లయిందిరా నిన్ను చూసి? ఎట్లుండవు గురు? గురు ఏమైనది మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కుమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడాన్ని ఎదిరించి అడిగే దమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా. ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అన్నా రేయ్, బండి మీద చేదిరా. తొడవరా, తొడవ. ఎవరు అది? మా నాయన చేసిన అప్పుకి వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకునేదంట. తీసుకుపోదాని వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలనా? చిన్న వయసులో ఒకరిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు. కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. గురు రే, ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా. ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. ఆడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం. లేకపోతే మనల్ని చంపేదాకా ఆడు వదిలిపెట్టాడు రా. పోలీసులు ఎవరు వచ్చారు? నువ్వురా. కొమరప్ప వచ్చేసాడంట. రే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడిని తీసుకొని నువ్వు దొడ్డి వెళ్ళిపో. లే లేకు. తలుపు తెరు మామా. రే, ఏమన్నా? తలుపు తెరు. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరు. గురు, తప్పైపోయినది, నన్ను మన్నించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన ఇవన్నీ నీయే. వదిలేయప్ప. కళ్ళు దించు. నా సొత్తంతా నాకు తిరిగి రావాలా? ఇదిగో ఇవన్నీ తీసుకో. నా కొడుకుని ఇడిచిపెట్టుకోరు. ఏంట్రా కొడుకు నిడిచిపెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరోలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకుని బీరోలో పెట్టమని చెప్తున్నా కదా. అట్నే ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాల్ని బీరోలో పెట్టి పిల్లోడికి ఇచ్చేసేయ్. సరే. వస్తారయ్యా, మీ జోలికి అసలు రాదు. బండి వదిలేసిల్లో. నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కొమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. మామా, లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. తన
తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా? నా దాయాది. నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను చంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చస్తే నువ్వు బతుకుతావు. నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా. ఇప్పటి వరకు గురు ఎంతమందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. అబ్బే, ఈ కత్తికి పొదునాడుండు అదే. పోడు దిగతాదేవో చూస్తా. పాపమాడు మోగోడు సార్. అయితే కడుతో పోయా చూడవరా బనేన్ 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 తోడు. సార్ పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ ఓ ఎవరు నువ్వు? సార్ I'm డాక్టర్ సత్య, మొన్న జీహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు. సార్ చావు బతుకులో ఉన్నాడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మని బెదిరించారు, మా చెల్లిని ఎత్తుకుపోయారని కేసు వాపస్ తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా? రైట్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగే తిరిగేసినట్టు రాయికు అర్థమయ్యేటట్టు రాయి. చదవండి సార్, మీకే అర్థమవుతాయి. వచ్చేస్తారు. ఎంతమందిని చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? నమస్తే. త్వరగా చూసుకోండి, ఏదన్నా కూడా. సరేనా? మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకుని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకుని ఎట్టా తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసిన ముక్క ఏంట్రా? ఏరా అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కవో లేదో, బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికి 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ గా ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో Idiots. ఏంట్రా ఇది? పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను, కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా దా.
ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహం అంతా చెమట్లు పట్టే? రే నడిపించి తీసుకొచ్చినట్టుంది. కార్లోనే తీసుకొచ్చావుగా? అమ్మా ఏం కాలేదు. అది కదే. బాగున్నాను. రే సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో? ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా. సార్ అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నేను చూస్తూ వదిలేమంటారా? రే డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను. పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య నా మాట విను.